చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఈ చికెన్ పికల్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, కొన్ని లవంగాలు, మిరియాలు, జీలకర్ర వీటితో పాటే కొంచెం ధనియాలు, ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆపేసే ముందు ఇందులోకి గసాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చుకొని మిక్సీ చేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చికెన్‌లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌లో నుంచి వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇంతకుముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ని ఫ్రై చేసిన అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత దాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియెంట్ మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం స్టార్టింగ్‌లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్‌కి తగినంత సాల్ట్, కారం మీ స్పైస్ లెవెల్‌కి తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మీకు ఆయిల్ తక్కువైతే ఆయిల్‌ని కొంచెం హీట్ చేసి ఇందులోకి వేసుకోవచ్చు. నెక్స్ట్ పొయ్యి మీద నుంచి తీసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పికిల్ మొత్తం పూర్తిగా చల్లారిపోయింది అనుకున్నాక ఇందులోకి మనం లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకోవాలి. అంతే ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్లాస్ బాటిల్‌లోకి తీసేసుకుంటే చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టే. ఈ పికిల్ 3-4 మంత్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కూడా ఏమవ్వదు. మీలో ఎంతమందికి నాన్ వెజ్ పికిల్స్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.